హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. టమాటా చారు, అన్నము భలే ఉంటుందండి. ఈ టమాటా చారు అయితే అసలు సూపర్ ఉంటుంది. మా అమ్మగారు ఎప్పుడు ఈ టమాటా చారుని మా చిన్నప్పుడు బాగా చేస్తూ ఉండేవాళ్ళు. అస్సలు 2 రోజులైనా ఈ టమాటా చారు పాడవ్వదు. ఇంకా టేస్ట్ అయితే ఎంత బాగుంటుందోనండి. మీరు చేసుకొని తింటే కానీ మీకు ఆ టేస్ట్ అనేది అర్థం కాదు. దీంట్లో వేసే పదార్థాలు కూడా 2, 3 ఎక్కువ స్పైసెస్ ఉండవు, మసాలాలు ఉండవు, పొట్ట కూడా హాయిగా ఉంటుంది. ఇంకా రేపు ఎండాకాలం వచ్చేస్తుంది కదా, ఎండాకాలానికైతే ది బెస్ట్ రెసిపీ ఇది. దీనికోసం పండు టమాటాలు ఒక 10 వరకు పెద్ద పెద్దవి తీసుకున్నాను. అన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకొని తరుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఈ టమాటాల్లో ఏ విటమిన్ అనేది చాలా ఎక్కువ అండి. యాంటీ క్యాన్సర్గా టమాటా పనిచేస్తుంది. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. వెల్లుల్లిపాయలు కూడా ఒక పాయ తీసుకొని వెడలు తీసుకొని తొక్కు తీసి పక్కన పెట్టుకున్న. దీనికోసం ప్రాసెస్ ఏంటో చూసేసేద్దాం. ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని తీసుకోండి. అదే మిక్సీ జార్లోకి క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేయండి. ఎంత సింపుల్ ప్రాసెస్సోనండి. మీరు ఒకసారి చూసారంటే మీరు చాలా ఈజీ అని చెప్పానంటారు. చిన్నపిల్లలు కూడా చేసేస్తారు. ఇదైతే ఫైన్గా మిక్సీ పట్టేసుకోవటమే. మనం ప్యూరీకి టమాటా ప్యూరీ తయారు చేసుకుంటాం కదా, అలాగ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఎక్కడైనా 1, 2 టమాటా ముక్కలు తగిలినా పర్వాలేదు, అవి కుక్ అయిపోతే ఏం ఇబ్బంది లేదు. దీనికోసం 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా తరుక్కున్నాను పొడవుగా. ఇలా తరుక్కుంటేనే ఈ టమాటా చారు అనేది బాగుంటుంది. ఒక పిడతని ఒక గెరిటెడ్ నూనె వేసుకొని వేడి చేసుకుంటున్నాను. దాంట్లో ఎండుమిర్చి చీలికలు ఒక 2, 3 వేసేసుకున్నాను. అవి చిటపటా అన్నాక ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపగుళ్ళు, ఇవి పోపు గింజలు, ఇవి వేసేసుకోండి. అవి కూడా చిటపట్లాడాలి బాగా. ఈ లోపల సిమ్లో పెట్టేసుకొని మంటని పోపుని బాగా గరిటెతో తిప్పుకుంటూ వేయించుకోండి. ఈ పోపు అనేది మాడకుండా చక్కగా వేగితేనే మనకి చారు టేస్ట్ అనేది బాగుంటుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని పోపు వేగినాక యాడ్ చేయండి. అలాగే కొంచెం కొత్తిమీర, గుప్పెడు కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు. ఇలా పోపులోనే కొత్తిమీర, కరివేపాకు వేయటం వల్ల ఈ టమాటా చారు టేస్ట్ అనేది అసలు చాలా బాగుంటుంది. ఈ కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా వేగాలి. దానికోసం కొంచెం పసుపు మొత్తం చారుకు సరిపడా ఒకసారి యాడ్ చేసేసాను. అలాగే ఉల్లిపాయలు వేగటానికి మాత్రమే సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటాలు మిక్సీ పట్టుకునేటప్పుడు క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసాం కదా, ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకొని వేపుకోండి. ఇది సిమ్లో పెడితే వేగుతూ ఉంటుంది. ఈ లోపల ఒక రోట్లో మనం చిన్నులపాయలు ఇందాక తొక్క తీసి పెట్టుకున్నాం కదా, వాటిని అన్నిటినీ వేసేసి కచ్చాబచ్చాగా దంచేసుకోండి. ఇవి మరీ ఫైన్గా మనకి పేస్ట్ మాదిరి అవ్వక్కర్లేదు. జస్ట్ ఊరికే కచ్చాబచ్చాగా దంచుకొని ఆ దంచుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ వెల్లుల్లి, ఉల్లిపాయ ఎంత బాగా వేగితే మనకి ఈ చారు అనేది అంత టేస్టీగా ఉంటుంది. మిక్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ దాన్ని కుక్ అవనిద్దాం. 5 మినిట్స్ తర్వాత టమాటా ప్యూరీని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్యూరీని యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి ఫుల్ స్పూను కారం. కారం ఏంటంటే మీరు ఎక్కువ కారం తింటే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను తక్కువ యాడ్ చేశాను. అలాగే టమాటా చారు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నేనైతే 1 లీటర్ వాటర్ వేసేసానండి. లీటరు ఈ కన్సిస్టెన్సీకి చక్కగా సరిపోతుంది. అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక ఉడుకు పట్టనిద్దాం. ఫస్ట్ ఉడుకు పట్టే వరకు కూడా కొంచెం మంటని హైలోనే పెట్టేసేయండి. చూడండి, అలా ఉడుకు పట్టడం స్టార్ట్ అయినాక మంటని మీకు వీలైతే సిమ్లో పెట్టుకోండి. లేదు త్వరగా కాచుకోవాలి అని చెప్పని టైం లేదనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఒక 10 to 15 మినిట్స్లో కాగుతాయి. సిమ్లో పెట్టుకుంటే 20 to 25 మినిట్స్ అలా కాచుకుంటేనే మనకి చారు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. టైం పెట్టేసుకోండి ఒక 15 మినిట్స్. చూసారు కదా, దీంట్లో ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ వేశానో. ఈ చారు ఉడుకుతుంటే మా ఇంట్లో అంతా గుమగుమలతో నిండిపోయిందండి. అసలు ఈ చారు టేస్ట్ నేను చెప్పడం కాదు, మీరు కూడా డెఫినెట్గా తయారు చేసుకొని చూడండి.
అంతా కూడా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. పైన తేటలాగా వచ్చింది కదా, చూసారా చారు అనేది ముప్పావు భాగం వరకు తగ్గింది ఉడికినాక. అలా తగ్గాలండి, అలా తగ్గితేనే మనకి చారు అనేది టేస్ట్గా ఉంటుంది. చూడండి ఈ కన్సిస్టెన్సీకి రావాలి మీకు. మీరు ఏదైనా పని ఉంటే కూడా మధ్యలో చేసేసుకోవచ్చు. అంతేనండి, కమ్మని మా అమ్మగారి స్టైల్లో టమాటా చారు అనేది రెడీ అయిపోయింది. ఇదైతే మాకు ఆల్ టైమ్ ఫేవరెట్. మీరు ప్రిపేర్ చేసుకున్న మీకు కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుంది. కొత్తగా మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.